హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో కాటన్ తోటి బర్డ్స్ని ఎలా చేయాలో నేను చూపించబోతున్నాను. ఈ బర్డ్స్ చేయడానికి కావాల్సినవి కాటన్, టిష్యూ పేపర్, థ్రెడ్, సన్నటి తీగ, గ్లూ, 1 ఇయర్ బడ్. ముందుగా నేను తీగని తీసుకున్నాను. ఆ తీగని ఒక బర్డ్ షేప్లో చిన్నగా చుట్టుకుంటూ వచ్చాను. ఇప్పుడు బర్డ్ షేప్ రెడీ అయిపోయింది. తర్వాత కాటన్ని తీసుకున్నాను. ఆ కాటన్ని ఆ బర్డ్ షేప్ మీద కొంచెం కొంచెం పెట్టుకుంటూ ఆ తర్వాత దానిపైన దారాన్ని చుట్టుకుంటూ వచ్చాను. ఎందుకంటే బర్డ్ షేప్ రావాలి కాబట్టి కాటన్ కొంచెం ప్రెస్ అవుతుంది ఆ దారం చుట్టినప్పుడు. దారం చుట్టేటప్పుడు లూజ్గానే చుట్టుకోవాలి, టైట్గా చుట్టకూడదన్నమాట. చూసారా, బర్డ్ షేప్ వచ్చేసింది. ఈ బర్డ్కి నేను టిష్యూ పేపర్ని తీసుకున్నాను. ఆ టిష్యూ పేపర్ని ఆ బర్డ్ పైన చుట్టుకుంటూ ఫెవికాల్ అప్లై చేసుకుంటూ అట్లాగే టిష్యూ పేపర్ కాటన్ కనబడకుండా ఆ టిష్యూ పేపర్తో కవర్ చేశాను. ఇప్పుడు ఫెవికాల్ మొత్తం అప్లై చేశాను. డ్రై అయిపోవడానికి కాసేపు పక్కన పెట్టాను. ఆ తర్వాత లెగ్స్ ఎట్లా చేయాలో చూపిస్తున్నాను. చిన్న తీగ ముక్క తీసుకున్నాను, దాన్ని అటు ఇటు కొంచెం వంచుకున్నాను. అందులో ఇయర్ బడ్ని కట్ చేసుకొని 2 చివర్లు పక్కన పెట్టాను. ఆ తర్వాత టిష్యూ పేపర్ని సన్నగా దారంలాగా చుట్టుకొని ఆ లెగ్స్ తీగ చుట్టుకున్నాను. దానికి కూడా ఫెవికాల్ని అప్లై చేశాను, అది కూడా డ్రై అయిపోవాలి కాబట్టి. ఆ తర్వాత బర్డ్ డ్రై అయిపోయింది, చూస్తున్నారు కదా. తర్వాత నేను వైట్ కలర్ పెయింట్ని అప్లై చేస్తున్నాను. లెగ్స్కి కూడా అప్లై చేస్తాను అన్నమాట. ఇప్పుడు సో పెయింట్ కూడా వేయడం అయిపోయింది. ఇప్పుడు డ్రై అయిపోయిన తర్వాత ఆ లెగ్స్ మీద గ్లూ రాసేసి దానిపైన నేను బర్డ్ని అటాచ్ చేశాను. ఆ తర్వాత నోస్కి రెడ్ కలర్, ఐస్కి బ్లాక్, లెగ్స్కి కూడా బ్లాక్ కలర్ని అప్లై చేస్తున్నాను. సో బర్డ్ ఇప్పుడు చూడండి ఎలా ఉందో, లుక్ బాగా వచ్చింది కదా. ఇలా నేను కొన్ని బర్డ్స్ని రెడీ చేశాను. మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై